మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకు మారు వందనాలు. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ఒక క్లుప్త సందేశం, అంశం పేరు దేవుని వైపు తిరుగుట. దేవుని వైపు తిరుగుట. దాంట్లో నుంచి 2-3 మాటలు మనం నేర్చుకుందాం. దేవుని వైపు తిరగటం అంటే అర్థం ఏంటి అమ్మా? దేవుని వైపు తిరగటం అంటే దేవుని మార్గంలో ఉంటే దేవుడు ఏం చెబితే చేస్తాం, వింటాం, కొనసాగుతాం, నడుస్తాం. ఏది చేయొద్దు అంటాడో వాటిని మనం చేయకుండా ఏం చేస్తాం? ఉంటాం. దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటాం. అయితే ప్రియులరా, దేవుని వైపు తిరగటం అంటే మనస్సు, ఆలోచనలు, ప్రవర్తన, జీవితం, ఏ పరిస్థితులైనా కూడా దేవునికి ఇష్టానుసారంగా నడవటం. అది దేవుని వైపు తిరగటం అంటారు. అంటే మనస్సు దేవుని వైపు ఉంటుంది, ఆలోచన తలంపులు దేవుని వైపు ఉంటాయి, మన జీవితం యొక్క నడవడి దేవుని వైపు ఉంటాయి, మన మార్గాలు దేవుని వైపు ఉంటాయి, ఆలోచనలు దేవుని వైపు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా దేవునిలో ఉంటాయి, దేవునితో ఉంటాయి. దేవుడు మనలో ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మన వెంట ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగు గాక. మొదట ప్రియులరా, యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూడగలిగితే కొన్ని మాటలు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయం. సరే, మంచిది. మనం దేవుని వైపు తిరగటం అంటే దేవుని ఆలోచనలు, దేవుని తలంపుల్లో అటు దేవునికి ఇష్టారంగా నడుచుకోవటం అంటున్నాం. ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథం అంటాడు 55వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులరా, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగు గాక. 6వ వచనంలో మనం చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనుడి అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు దొరుకు కాలంలో ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. ఎక్కడ దొరుకుతారండి? సూపర్ మార్కెట్టా, డీమార్ట, ఎస్ మార్ట, ఏ మార్ట్లో దొరకడు ఆయన. స్తోత్రం. ఏ షాప్లో కూడా. భూమి మీద కొన్ని దొరికేవి ఉన్నాయి, కొన్ని దొరకనివి కూడా ఉన్నాయి. భూమి మీద మనుషులకు అవసరమైనవి దొరుకుతాయి, అవసరం లేనివి కూడా దొరుకుతాయి. ఆరోగ్యం ఎక్కడైనా దొరికిద్దా? కనుక లేదా సంతోషం ఎక్కడైనా దొరికిద్దా? అవన్నీ కొన్ని ఉన్నాయి, దేవునిలో దొరికేవి కొన్ని ఉన్నాయి. అలాగనే యెహోవా మీకు దొరుకు కాలం. మీకు అంటున్నాడా? నీకు అంటున్నాడా? మీకు అంటే అందరికీ, ఈ గ్రామంలో ఉన్న వారికే కాదు, ఇక్కడ కూర్చున్న వారికే కాదు. మీకు వేరు, నీకు వేరు. మీకంటే ఒక్కడికి, మీకు అంటే అందరికీ. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. యేసయ్యను వెతకాలి. మనం ఎక్కడ వెతకాలండి అంటే దేవుని సన్నిధిలో మనము దేవుని వెతకాలి. దేవుని సన్నిధిలో దేవుని వెతకాలి, వాక్యములో వెతకాలి, పాటలలో వెతకాలి. అది ఎట్లా దొరికిందంటే ఆసక్తి ఉండాలి. ముందు మనకి ఏముండాలి? ఆసక్తి మనలో ఉంటే ప్రియులరా, మనకి నూతనమైన కార్యాలు జరుగుతాయి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అంటున్నాడు. మళ్ళా ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనుడి. దేవుని వైపు తిరగటం ఏంటంటే యేసయ్యను మనము వెతకాలి.
ఎప్పుడు పడితే అప్పుడు కనపడతాడా? ఉంటాడా? ఉండడా? ఉంటాడు. కానీ వెతికే అనుభవాలు మనలో ఉండాలి. ఆసక్తి చూపాలి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి చూపాలి. ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకోవాలి. తిమయి కుమారుడైన భర్తిమై గుడ్డివాడు, గుడ్డి భిక్షకుడు తన గ్రామంలోకి యేసయ్య వచ్చానని తెలుసుకున్నాడు. ఇదిగో నా రోగం బాగోవాలంటే, నా సమస్య పోవాలంటే, నా ఇబ్బంది పోవాలంటే, నా కష్టము నింద అవమానం పోవాలంటే, నా పరిస్థితి అంతా మారిపోవాలంటే, నా కన్నీళ్ళు మరి ఆనందంగా మారాలంటే, నేను అందరితో బాగా జీవించాలంటే నేను చేయాల్సిన పని ఏంటంటే, యేసయ్య నా గ్రామంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ గ్రామంలో ఆయన ఇక్కడికి రాగానే, ఇదిగో నా గ్రామంలోకి, నా ఊళ్ళోకి, నా బజార్లోకి, నా దారిలోకి ఆయన రాగానే నేనేం చేయాలి? ఆయన్ని పట్టుకోవాలి. స్తోత్రం కలుగు గాక. ఆయన్ని నేను వేడుకోవాలి. ఒక గంట తర్వాత మనం ఉంటామా? ఉంటాం. కొద్ది సమయం తర్వాత మనం ఉంటామా? మరలా ఈ సన్నిధి రావాలంటే ఎన్ని రోజులు జరగాలి? వారం పట్టిద్ది. వామ్మో వారమా అంటాం. ఈ వారంలో ఉంటాము, పోతాము. స్తోత్రం కలుగు గాక. రేపేమి సంభవించడం మీకు తెలియదు కాబట్టి కనుక ప్రియులరా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకోండి. భర్తిమై గుడ్డివాడు ఏం చేశాడు? ఇదిగో యేసయ్య వస్తున్నాడని తెలుసుకున్నాడు. యేసయ్య మార్గంలో ఉంటున్నాడని తెలుసుకున్నాడు. అదిగో దగ్గరకు వచ్చాడు యేసయ్య. అదిగో దగ్గరకు వచ్చాడు యేసయ్య అనగానే ఈ గుడ్డివాడికి వెనికిడి ప్రభావం ఎక్కువ ఉండి ఏం చేశాడంటే స్వరం ఎత్తి ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అందరూ అంటున్నారు, రే గుడ్డాడా పక్కన కూర్చో, పక్కన కూర్చో, ఏంది పద్దాకులు కేకలు పెడతావు? ఇంతమంది వేల మంది లక్షల మంది జనం తిరుగుతారు, ఆయన అంటే వెళతా ఉంటే నీ మాట నీ కేక ఆయన వినపడితే అనుకుంటున్నావా అని అందరూ ఆయన్ని కాళ్ళతో తొక్కుతూ పక్కన పెడుతున్నారట. కానీ ఆయన ఏం చేస్తాడండి? ఆయన సమీపంలో ఉండాలని తెలుసుకొని వేడుకుంటున్నాడు, కేకలు పెడుతున్నాడు. దావీదు కుమారుడు యేసయ్య నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు, దాటి వెళ్ళొద్దయ్యా అని కేకలు పెడుతుంటే ఎక్కడో ఉన్న ఆయన యేసయ్య గుడ్డివాడి స్వరం విన్నాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్నాడు యేసయ్య అనుకుంటున్నావా? కాదు. ఏలయనగా ఆయన నామం పేరట యేసయ్యా నేను ముసుగేసుకొని ప్రార్థన చేస్తే ఆయన నీ పక్కనే ఉంటాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సనుక్కుంటూ కొనుక్కుంటూ మూలుగుతూ ప్రార్థన చేస్తున్నావా? నీ అంతరంతరములో ఉన్న మాటలు ఆయన గ్రహిస్తాడు, వింటాడండి. మనుష్యుడు పై రూపాలు చూస్తాడు, లోపల ఎంత బాధ ఉందో ఎంత వ్యాధి ఎవరు చూస్తారు? యేసయ్య దేవుడు చూస్తాడు. దేవుడు సహాయకుడు. అందుకే ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ను వేడుకోవాలి. చూడండి, భక్తిహీనులు తమ మార్గమును విడవాలంట, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల. ఎవరి వైపు తిరగాలి? ఇది దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగితే పిల్లరా, ఇదిగో ఏ పాపము, ఏ అవిధేతలు కంటి ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా ఏదైతే అవిధేతలుగా దేవుడికి ఆయాస్కరంగా మన జీవితాల్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఆయన క్షమించగలిగిన సమర్థుడు. క్షమిస్తాడు. మనుషులు క్షమించరండి. మనుషులు క్షమిస్తారా? క్షమించరు కొంత మటుకే. కానీ దేవుని క్షమాపణ ఎంతో ఆశీర్వాదం, దేవుని క్షమాపణ ఎంతో దీవెన, దేవుని క్షమాపణ ఎంతో మేలు ప్రియులరా. అందుకే దేవుని వైపు మనం తిరిగితే క్షమాపణ కలిగిద్దంట. అందుకే నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు. దేవుడు మనం అనుకుంటాం ఏముందలే కొద్దిగా ఆశీర్వాదం చాలు, కానీ దేవుడి చేయి ఎలా ఉంటాయి? నిండైన ఆశీర్వాదం. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. పేద విధవరాలు, ఎవరండి? పేద విధవరాలు. మంచిగా యజమాని దగ్గర పనిచేశాడు నమ్మకంగా. వ్యాధి వచ్చింది, చనిపోయాడు. 2 కుమారులు ఉన్నారు. భర్త లేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్లాగే దేవుని సన్నిధికి వెళ్తా ఉంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అయ్యా నీ దగ్గర నమ్మకంగా పనిచేశాడు అయ్యా, నీ దగ్గర నమ్మకంగా ఉన్నాడు అయ్యా, మా పేరుమిటి చనిపోయాడయ్యా, నా పరిస్థితి ఏందయ్యా అంటే ఏం చెప్పాడు? మరి దైవజనుడు పాస్టర్ గారు ఏం చెప్పారు? అమ్మా నీ దగ్గర ఏమున్నది? అయ్యా నా దగ్గర అమ్మా నూనె కొండ ఒకటే ఉందయ్యా, ఏమీ లేవు. నేను ఎలా జీవించాలి?
ఎలా బ్రతకాలి? అయ్యా ఆయన ఏదో కొద్దిగా అవసరాల నిమిత్తమై అప్పులు చేశాడయ్యా. అప్పులోళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా అప్పులోళ్ళు మరి కుమారుని తీసుకెళ్ళాలన్నారు, ఏం చేయాలని సమస్య ఎవరికి చెప్పిందండి? దేవునికి, దేవుని సేవకులకు చెప్పింది. చాలామంది ప్రియులరా ఎవరికి చెబుతారంటే ఇంటి పక్కోళ్ళకో, బంధువులకో, ఆత్మీయులకో, స్నేహితులు, రక్త సంబంధులు. వాళ్ళు ఏం చేస్తారు? ఇని సరేనమ్మా సరేనా ఒక కొంపకు నిప్పు పెట్టిపోయి 10 కొంపలకి నిప్పు పెట్టి వస్తారు. ఉన్నది లేనిది ఉన్నట్టు చేసి ఏం చేస్తారండి? తగువులు చేస్తారు, గొడవలు రేపుతారు, సమస్యలు పోతారు. చూడండి ఏమన్నా సహాయం వచ్చిందా? కనుక నా ప్రియమైన వారు ఏది ఉన్నప్పటికీ దేవునికి, దేవుని సేవకులకు మనం చెప్పేవారముగా ఉండాలి. చూడండి అవి ఏం చేసింది అర్థం కాక దైవజనుడు అన్నాడు, నీ దగ్గర ఏముందమ్మా అంటే నూనె కొండ ఒక్కటి ఉందయ్యా. అటైతే ఆ నూనె కొండని అక్కడ ఇంట్లో పెట్టుకొని ఇతర కుమారులు ఇళ్ళ పక్క వెళ్ళి ఏం చేయమంటున్నాడు? అప్పు తెచ్చుకో, కొన్ని నూనె కొండలు అప్పు తెచ్చుకో, మళ్ళీ ఇస్తానని. ఇద్దరు తలా పక్క వెళ్ళిపోయారు. కుమారుల్ని నూనె కొండలు అన్ని వరుసను బల్ల మీద పెట్టేసింది. మళ్ళా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు ఏం చేయాలి? నేను ఏం చేయాలంటే ఏమి చేయవద్దు, నీ దగ్గర ఏమన్నాను? నూనె కొండ కొద్ది నూనె అన్నావు. ఆ నూనె ఆ కొండ ఆ బుడ్డులోకి, ఆ పాత్రలోకి పోయమన్నాడు. ప్రియులరా నూనె పోస్తా ఉంది, పాత్రలు నిండుతున్నాయి. నూనె పోస్తా ఉంది, పాత్రలు నిండుతున్నాయి. నిండిని అన్నీ ఒక పక్కన పెట్టేసుకోమన్నాడు. చూడండి ప్రియులరా పాత్రలు అన్నీ నిండిపోయి విస్తారంగా నూనె వచ్చేసింది. మళ్ళా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, అయ్యా పాత్రలన్నీ పెట్టేసాను, ఇంకా ఏం లేవా? ఇంకేమి లేవయ్యా. అట్టయితే ఈ నూనె అమ్ముకొని జీవనం కొనసాగు, ఈ నూనె అమ్ముకొని నీ కుమారుని బ్రతికించుకో, నీవు బ్రతుకన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడతాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంది? ఆమె దగ్గర ఏముంది? కొంచెమే ఉంది. కొంచెం నూనె, చిన్న పాత్ర, బుడ్డిలో నూనె ఏమైంది? 30 దంతులుగా 60 దంతులుగా 100 ఆస్తులు ఇచ్చింది. మన తలంపులు చిన్నవే. అయ్యా నాకు ఆరోగ్యం ఇస్తే చాలయ్యా, అయ్యా మా అబ్బాయి పెళ్ళి అయితే చాలయ్యా, మా అమ్మాయి పిల్లలు పుడితే చాలయ్యా, అయ్యా నాకు ఈ మెండరాలు ఎప్పుడు పోతే చాలయ్యా, రోగం పోతే చాలయ్యా, మా కుటుంబ సమస్యలు పోతే చాలయ్యా అంటాం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఆ సమస్యలన్నీ తొలగించి ఉన్నతంగా దేవుడు జరిగిస్తాడు. జరిగించాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ ప్రశ్న. జరిగించాలంటే కార్యం జరగాలంటే నువ్వేం చేయాలంటే దేవుని వైపు తిరగాలి. మా అర్థమైందా? దేవుని వైపు తిరగాలి. పాపమును విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఏ పాపం చేశాను పాస్టర్ గారు నేను అంటారా? ఏ పాపం? చూపు ద్వారా, ఆలోచన ద్వారా, నడక ద్వారా పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక ప్రియులరా పాపము నుంచి ప్రతిరోజు ఒప్పుకోలు ప్రార్థన మనం చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయము రాత్రి, అయ్యా యేసయ్యా నీకు విరోధంగా ఏమైనా పాపం చేశానేమో, విరోధంగా ఏమైనా మాట్లాడానేమో, విరోధంగా ఏమైనా జీవించానేమో, విరోధంగా ఏమన్నా అయ్యా నడిచానేమో అని అయ్యా నన్ను దయచేసి ఏమన్నానంట? ప్రార్థన చేయ్యా, ఈ ప్రార్థన చేస్తున్నాను, క్షమించయ్యా అనాలి. అప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ? వారు మన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించడం కూడా కొంత కాదు, బహుగా క్షమిస్తాడు. దేవుని వైపు తిరగడం ద్వారా కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే క్షమాపణ వచ్చింది. ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది. రెండవది చూద్దాం ప్రియులరా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం. త్వరగా వెళదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం. యెహోవాను వారు చూసి నీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పుడి. కన్నవాటిని విన్నవాటిని. అమ్మా 3వ అధ్యాయమేనా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవాలి. విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీకు బోధించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. దేవుడికి స్తోత్రం కలుగుగా. అమ్మ మీరు చదివింది ఏమొచ్చిన? 3:19 3:19 కాదు, మీరు చదివింది 3:4 చదివారు.
3:4 కాదు, 3:19 అంటున్నాడు, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీకు బోధింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు నుండి తిరగాలి. అతిక్రమాన్ని ఒప్పుకున్నాం, అయ్యా నేను ఈ తప్పు చేశాను, ఈ అతిక్రమాన్ని చేశాను, అయ్యి నీకు విరోధంగా జీవించాను, ఇలా మాట్లాడానయ్యా అని ఒప్పుకున్నప్పుడు ఏం కలిగింది అన్నాడు? మొదటగా క్షమాపణ వచ్చింది అన్నాడు. రెండవది ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. ఏమొచ్చిందండి? మారు మనసు పొంది తిరగాలంట. దేవుని వైపు తిరగాలి, మారు మనసు పొందాలి. ఆయన వైపు తిరిగినప్పుడు మొదటిగా క్షమాపణ వచ్చింది, రెండవది ఏమొచ్చింది? మారిన మనసు వచ్చింది. అయ్యా మనసు ఏం బాగాలేదండి పాస్టర్ ప్రార్థన చేయనంట అంటే మనసుకి ఏమైంది? గాయమైంది. తప్పు చేస్తే మనసుకి ఏమొచ్చింది? భయం వచ్చింది, భీతి వచ్చింది, చింత వచ్చింది, దిగులు వచ్చింది, వేదన వచ్చింది, కష్టం వచ్చింది, నెమ్మది లేని పరిస్థితి, గందరగోళమైన పరిస్థితి కూడా ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయాలి. ఎటుంటాడు దేవుడు? చుట్టూ తిరగాల కాదు, నువ్వు గదిలోకి వెళ్ళి మోకరించలేకపోతే కూర్చొని ముసుగేసుకొని దేవునితో మాట్లాడాలి, దేవునితో ప్రార్థన చేయాలి. మనసు బాగాలేదా? ఆత్మ బాగాలేదా? ప్రాణం బాగాలేదా? శరీరం బాగాలేదా? నీరసంగా ఉందా? కుటుంబ సమస్యలా? ఇబ్బందులా? కష్టమా? ఏది నీకు బాధగా భయంకరంగా బాధగా ఉందో నువ్వు దాని గురించి ఏం చేయాలంటే దేవుని వైపు తిరగటం అంటే నువ్వు కూర్చున్న చోట గదిలోకి వెళ్ళిపోయి ఆ ముసుగు వేసుకొని ఏం చేయాలి? దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే నీకు క్షమాపణ వచ్చింది. రెండవది ఏం కలిగింది? మారు మనసు వచ్చింది, మారిన మనసు. మూడోది చూద్దాం పిల్లరా. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 1-3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగినట్లా నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. చూడండి, మనం దేవుని వైపు తిరగకుండా యేసయ్యా నువ్వు నా వైపు తిరుగు, నాతో ఉండు, నాలో ఉండు, ఎట్టగండి అది అసాధ్యమేనా? దేవుని వైపు మనం తిరగాలి మొదటగా. అందుకే ఎప్పుడైతే మోకరించి కళ్ళు మూసుకొని యేసయ్యా 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 నీ బాధలన్నీ చెబుతావో అప్పుడంట ఆయన ఏం చేస్తాడంటే నీ వైపు తిరుగుతాడు, నీ సమస్యల వైపు తిరుగుతాడు, నీ బాధల వైపు తిరుగుతాడు, నీ రోగం వైపు తిరుగుతాడు. తిరిగితే ఏం చేస్తాడండి అంటే నీ సమస్యలన్నీ తొలగిస్తాడు, నీ బాధలన్నీ విడిపిస్తాడు, నీ రోగమంతా తగ్గించి స్వస్థపరుస్తాడు. నిన్ను ఆశీర్వాదకరంగా ఏ భయంకరమైన పరిస్థితుల్లోనూ ఉన్నావో వాటినన్నిటిలో నుంచి యేసయ్య విడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి అంటున్నాడు, కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు యెహోవా సెలవిస్తున్నదేమనగా మీరు నా తట్టు తిరిగినలా. మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం? ఇప్పుడు మనుషుల వైపు తిరుగుతున్నాం, సమస్యల వైపు తిరుగుతున్నాం, రోగాల వైపు తిరుగుతున్నాం, వాటి అనేకమైన వాటిపై తిరుగుతున్నాం. కాబట్టి మనం తిరగలేని ఈ పరిస్థితి ఏం జరుగుతుందంటే దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని వైపు రాకుండా, దేవుని దగ్గర రాకుండా అన్ని చోట్లకు వెళ్తున్నాం, అన్ని వైపు తిరుగుతున్నాం. ఫలితం ఏంటి? ఫలితం ఏందమ్మా? ఉపయోగం ఏమీ లేదు, ఫలితాలు లేవు, ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు, రోగాలు లేవు, ఏమి మనకి ఎదుగు బొదుగు లేని జీవితం. ఎక్కడ ఉందిరా గొంగలంటే వేసిన కాడే ఉందంట. స్తోత్రం కలుగుగాక. ఏళ్ల తరబడి మందిరానికి వెళ్తాం, ఏళ్ల తరబడి ప్రియులరా ఏళ్ల తరబడి దేవుని శక్తి తెలుసు, కానీ ఎక్కడుందరా గొంగలంటే అక్కడే ఉంది. పాడిందే పాడర పాశుపల దాసుడా అంట. అంటే ఎక్కడ ఎదుగు బొదుగు లేని ఫలితం, జీవితాలు, కుటుంబాలు, ఆత్మీయ పరిస్థితులు దేవుని వైపు తిరగకుండా ఏటేటో తిరుగుతున్న జీవితాలు ఉన్నాయి. అందుకే జీవితంలో ఆశీర్వాదాలు మనకి కొదువుగా ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులరా, యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయము
రెండు మాటలు చదువుకొని ముగించుకుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలోకి మనం వెళ్ళగలిగితే, యాకోబు 4:8. ఆ. 4:8 అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు మన దగ్గర రావాలంటే దేవుని యొద్దకు మనం రావాలి అమ్మా. దేవుని యొద్దకు మనం రావాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధికి వస్తామో, దేవుడు ఖచ్చితంగా మన వైపు తిరుగుతాడు, మన దగ్గరకు వస్తాడు. ఏమో ఈ గుడ్డోడు కేక వేస్తున్నాడు. కేకేసే గుడ్డోడిని ఏం చేశాడు ఆయన? మొదటగా ఏం చేశాడు తెలుసా? ఆ కేక విన్నాడు. మొదట ఏం చేశాడు? కనపడుతున్నాడు. అసలు ఏమన్నా అమ్మ కనపడుతున్నాడు, అందరు కనపడతాడు ఆయన కనపడతాడు. వేల మంది ఉన్నారు జనం. గుడ్డోడు ఏడో పక్కన కాళ్ళతో తొక్కించుకుంటూ పక్కన ఎక్కడో ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ గుడ్డివాని కేక విన్నాడు. నీ కేక కూడా దేవుడు వింటాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కేక వింటాడు. కేక విని ఏం చేశాడు తెలుసా? పిలిచాడు. ఎవడురా కేక వేస్తుంది నన్ను? అదిగో ఇక్కడ గుడ్డోడు కేక వేస్తున్నాడు అని కేక వేస్తున్నా. ఆ యొక్క కేకని ఆయన విని పిలిచాడండి. పిలిచి రమ్మని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ కేక విన్న దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు ఏం చేశాడు తెలుసా? అడిగాడు, అమ్మ నీకేం కావాలి? అయ్యా నీకేం కావాలి అంటే, అయ్యా నేను దృష్టి కావాలని కోరుచున్నానయ్యా, నాకు కళ్ళు లేవు, గుడ్డివాడిగా ఉంటున్నానయ్యా, నాకు దృష్టి కలుగుదేనండి. అడిగిన వెంటనే యేసయ్య ఏం చేశాడు? ముట్టి తాకి స్వస్థపరిచి దృష్టి కలుగు చేశాడంట. అంటే మన యేసయ్య ఎలాంటి వాడంటే, ఆయన యొద్దకు వస్తే మన యొద్దకు ఆయన వస్తాడు. ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన నిన్ను అన్ని విధాలా ఆదరిస్తాడు. ప్రియులరా, అందుకే మనం దేవుని యొద్దకు రావాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుని వైపు తిరగాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందుకోవాలి. చివరిగా ఆఖరగా మనము చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకొని ముగించుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 3వ వచనం, పేజీ నంబర్ బైబుల్ ఫస్ట్ నుంచి 753వ పేజీ, 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దినము అంధకారముగా ఉండును, మహంధకారముగా కమ్మును. అమ్మ 12వ వచనం, 2:13, 2:12. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎలాగ రావాలి దేవుని వైపుకి? ఏదో పిలిచారను, రాకపోతే ఏదో జరిగిద్దనో మొక్కుబడిగా అలవాటుగా దేవుని మందిరానికి రాకూడదండి. వచ్చిన ఉపయోగం ఇది అర్థం లేకుండా వ్యర్థంగా ఎంతమంది కొంత కొనసాగినా దేవుని మీద ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. అందుకే మనపూర్వకంగా దుఃఖించుతూ దేవుని సన్నిధికి రావాలి, దేవుని వైపు తిరగాలి. నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని, మాట చూడండి, 2వ దినవృత్తాంతుల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చదివితే, 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ఆగండి, ఇక్కడ ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులంట తమ్ము తాము ఏం చేయాలి? తగ్గించుకోవాలి ఫస్ట్. 2వది ప్రార్థన చేయాలి. 3వది వెతకాలి. 4వది చెడు మార్గాలు విడిస్తే ఆకాశమును నేను వారి ప్రార్థన వింటాను. ప్రార్థన అంటలేదు అని ప్రార్థన వింటాడు. ఎట్టింటాడు? ఎలా వింటాడమ్మా? మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. 2వది ప్రార్థన చేయాలి. 3వది వెతకాలి. 4వది చెడు మార్గాలు విడిచినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును నేను
స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవుడు ఆలకించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని వైపు తిరుగుదాం. ఎంతకాలం తిరుగుతారు కొంతమంది తెలుసా? రోగం తగ్గేదాకా తిరుగుతారు. అమ్మా, ఎంతకాలం తిరుగుతారు? రోగం తగ్గేదా తిరుగుతారు. కొంతమంది ఎటు తిరుగుతారంటే మొక్కుబోడి ప్రార్థనలు ఉంటాయి. 7 వారాలను, 5 వారాలను, 4 వారాలను, 3 వారాలను. ఆ 7 వారాలు ఎంత కష్టమైనా, ఎంత ఖర్చు అయినా, ఎంత బాధైనా, ఎంత రోగమైనా అనుకున్నాక అమ్మాయి ఏంది ఏంది మొక్కున్నా మామూలు అనుకుంటున్నావు, ఏంది దేవుడిని అంటున్నావు, దేవుడు అనుకుంటున్నావు. ఆ కార్యం జరగాలంటే మనం ఖచ్చితంగా 3 వారాలు వెళ్ళాలి. అమ్మాయి బాగున్నా బాగోపోయినా యేసు రక్తమే జయం. వెళ్తామే ఆ 3 వారాలు. 3 వారాలు బాగా ఎంతో శ్రద్ధాభక్తులు స్తోత్రం. 3 వారాలు అయిపోయిన తర్వాత ఏంది? ఇక దేవుడు లేడు, గీవుడు లేడు. స్తోత్రం. దేవుడు లేడు, గీవుడు లేడు. అలాంటి స్వభావం కనుక మనం ఉంటే ఉపయోగం ఏమీ లేదు. అలాగే తిరగడం కాదు ఇది. అలాగే తిరగడం వేరు. 7 వారాలు, 3 వారాలు. కొంతమంది ఉంటారు పిల్లల పెళ్ళి అయ్యేదాకా వస్తారు. అబ్బాయి పెళ్ళు, అమ్మాయి పెళ్ళి అయితే ఇంక అడ్రస్ ఉండరు. పిల్లలు పుట్టేదాకా వస్తారు. పిల్లలు పుడతారు, అడ్రస్ ఉండరు. మాకు చాలా అనుభవాలు ఉన్నాయి పిల్లరా. సమయం అయిపోయింది. ఆ తిరగటం వేరు. మేలుల కోసం, ఆశీర్వాదాల కోసం, రోగం కోసం ఇవన్నీ సహజమే. అడగొద్దని కాదు, కానీ వాటి వైపు తిరగాలి. కానీ ప్రియులరా, మనం ఏ విధంగా ఎందుకు తిరగాలంటే మారు మనసు కొరకు తిరగాలి, పాపము నుంచి విడిపించడం కొరకు తిరగాలి, రక్షణ కోసం తిరగాలి, దేవుడి కోసం తిరగాలి. దీనికోసం నువ్వు తిరిగావంటే ఆటోమేటిక్గా యేసయ్య ఎటు తిరుగుతాడంటే నీ రోగాల వైపు తిరుగుతాడు. యేసయ్య తిరిగాడంటే రోగం ఉంటుందా? ఏమ్మా, ఆ గుడ్డోడు ఎక్క చూశాడు, కళ్ళు ఇంకా గుడ్డోడుగా ఉన్నాడా? లేదు. పక్షవాయువుల వైపు చూశాడు, పక్షవాయు రోగం పోయింది. చనిపోయిన వారిని లేపాడు. అద్భుతాశ్చర్యగా ఎవరైతే ప్రియులరా దేవుడు ఎవరి వైపు వేటి మీద అయితే చూశాడో వాటినన్నిటిని దేవుడు ఏం చేశాడంటే తొలగించి వేశాడు. సమాధానం, నెమ్మదినిచ్చాడు. నువ్వు ఏటి కోసం తిరగాలంటే అయ్యా నేను నీ వైపు తిరుగుతా. ఎంతకాలం అమ్మా? ఎంతకాలం తిరుగుదాం అమ్మా? దావీదనే భక్తులను సదాకాలం నీ మందిరంలో నేను నివాసం చేస్తానయ్యా. అయ్యా సదాకాలం అంట. ఎంతకాలం? కొంతకాలం తిరిగి ఆగిపోవటం కాదు. నువ్వు ఎంతకాలం దేవుని వైపు తిరుగుతావో అంతకాలం దేవుని వైపు తిరుగుతాడు. నీకు వాటి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీకు ఏం కావాలో, ఏమి అవసరమో అవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి నిశ్చింతంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులరా, మనము దేవుని వైపు ప్రతి ఆదివారం దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటే అప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఏ ఆసక్తి అంటే అత్యాసక్తి. ఏ ఆసక్తి ఇది? అత్యాసక్తి కలిగి మనం దేవుని కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని ప్రార్థన కొరకు నీవు దేవుని వైపు తిరిగితే నా ప్రియమైన వారరా ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరుగును గాక. ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరుగును గాక. మన బిడ్డల జీవితాల కార్యములు జరుగును గాక. ఎంత ప్రయాసైనా, బాధ అయినా, వ్యాధి అయినా, ఏ పరిస్థితులైనా దేవుని వైపు నువ్వు ఆసక్తి చూపు, దేవుని వైపు నువ్వు తిరుగు, దేవుని కొరకు త్యాగం చేయి, దేవుని కొరకు నువ్వు ముందుకు రా, దేవుని కొరకు నువ్వు అడుగుపెట్టు, దేవునిలో కొనసాగు, దేవునితో ఉండు. ఖచ్చితంగా ఊహకందన కార్యాలు ఖచ్చితంగా మన జీవితాల్లో జరిగించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చివరి ప్రార్థన.